రైతు సోదరులకు నమస్కారాలు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మిరపను సాగు చేయాలనుకుంటున్న రైతులు నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే మిరపను నాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిరపను నాటు వేసుకోవడానికి ఖచ్చితంగా మొక్క వయసు అనేది 35 నుంచి 40 రోజుల వయసులో ఉండి 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండి బలమైన కాండాన్ని కలిగిన నారును మాత్రమే ఎంచుకోండి. ఆరోగ్యకరమైన మొక్కలు ఎంచుకున్నట్లయితే దిగుబడికి మొదటి మెట్టు ఇదే అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏమైనా తెగులుంటే లేదంటే బలహీనమైన నారును కానీ తక్కువ రోజులున్న నారును కానీ ఎంచుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైనది. మరి ఈ నాటు వేసుకునే సమయంలో నేల ద్వారా వచ్చే వేరుకుళ్ళు లాంటి తెగుళ్లను మొదటి దశలో నివారించడం కోసం ఈ నారును 2 గ్రాముల కార్బనిజంను 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే 10 గ్రాముల ట్రైకోడెర్మాను 1 లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణంలో 5 నుంచి 10 నిమిషాలు మనం ఈ నారును ఉంచినట్లయితే ఈ మొదటి దశలో వచ్చే వేరుకుళ్ళు లాంటి వ్యాధులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మొదటి దశలో మొక్కను నాటగానే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తట్టుకోవడానికి మనం 0.2 ml ఇమిడాక్లోపిడ్ని మనం పైపాటుగా నాటు వేసే ముందు రోజు కానీ లేదా నాటు వేసే రోజు కానీ మనం నారు పైన పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ రసం పీల్చే పురుగులను యొక్క ఉధృతిని మనం అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మరి బేసల్ డోస్ అంటే మొదటి దశలో వేసే ఎరువుల యొక్క విషయానికి వచ్చినట్లయితే మనం భాస్వరాన్ని అందించడం కోసం అదేవిధంగా దాంట్లో మనం భాస్వరాన్ని అందించడానికి మరియు మిగతా న్యూట్రియన్స్ అందించడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని 100 నుంచి 150 కిలోలు 1 ఎకరానికి వాడుకోవాలి. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విషయానికి వచ్చినట్లయితే 30 నుంచి 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మరియు 100 నుంచి 200 కిలోల వేప పిండిని ఉపయోగించుకున్నట్లయితే మన కంటికి కనిపించని నిమటోడ్స్ ను మనం సమర్థవంతంగా నివారించుకొని మొదటి దశలో వచ్చే రోగాలను మనం అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మరి చిన్న చిట్కాలు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. మనకి పంట చుట్టూ కంచె పంటలు అంటే మన బార్డర్ చుట్టూ కూడా కంచె పంటలుగా జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ ఎత్తుగా పెరిగే మొక్కలను 2 నుంచి 3 వరుసల్లో సాగు చేసుకుంటే దీనికి ప్రధాన పంటకి బయట పంటల నుంచి వచ్చే రసం పీల్చే పురుగుల ఉధృతిని తట్టుకొని మనం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది.